ఆమె ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మాయి. చదువు పూర్తి చేసి మంచి కంపెనీలో ఉద్యోగంలో చేరింది. తన కాళ్లపై తాను నిలబడింది. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో ఒకరోజు ఆఫీస్ నుండి హాఫ్ డే లీవ్ పెట్టింది. ఫ్రెండును కలవడానికి వెళ్ళి ఇక ఎప్పటికీ ఇంటికి తిరిగి రాలేదు. అది మహారాష్ట్ర నవీ ముంబైలో ఉరన్ అనే ప్రాంతం. అక్కడ సురేష్ కుమార్ షిండే తన భార్య పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. రెక్కాడితే గాని డొక్కాడని ఆ ఇంట్లో తన ఇద్దరు ఆడపిల్లలనే తన సర్వస్వంగా సురేష్ భావించేవాడు. ఇద్దరు కూతుర్లను అల్లారి ముద్దుగా పెంచడమే కాకుండా బాగా చదివించాడు. తండ్రి కష్టాన్ని కల్లారా చూసిన పెద్ద కూతురు యశశ్రీ బాగా చదివింది. చదువు పూర్తి కాగానే ఒక ప్రైవేట్ కంపెనీలో డేటా అనలిస్టుగా ఉద్యోగం సంపాదించింది. 20 ఏళ్లున్న యశశ్రీ ఉద్యోగం చేస్తుండడంతో ఆ ఇంట్లో ఆర్థిక కష్టాలు కూడా తీరాయి. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో, అంటే 2024 ఆగస్టు 25వ తేదీన ఎవరూ ఊహించని ఒక సంఘటన జరిగింది. ఎప్పట్లాగే ఆ రోజు ఉదయం కూడా యశశ్రీ ఆఫీస్కు వెళ్ళింది. కానీ ఏమైందో ఏమో గాని మధ్యాహ్నానికి ఆఫీస్ నుండి హాఫ్ డే లీవ్ తీసుకుని ఇంటికి వచ్చింది. ఏమైందని తల్లి అడిగేలోపే నా ఫ్రెండును వెంటనే కలవాలని ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయింది. అప్పుడప్పుడు ఫ్రెండ్స్ను కలవడానికి ఆమె ఇంటి నుండి వెళ్తుంది. అందువల్ల ఆ క్షణంలో తల్లికి ఎలాంటి అనుమానం రాలేదు. ఎప్పటిలాగే సాయంత్రం కల్లా కూతురు ఇంటికి తిరిగి వస్తుందని ఆ తల్లి అనుకుంది. కానీ ఆ రోజు రాత్రి 8 గంటలవుతున్నా ఇంటికి రాలేదు. కంగారు పడిన తండ్రి సురేష్ వెంటనే కూతురికి కాల్ చేశాడు. సాధారణంగా తండ్రి నుండి ఫోన్ వస్తే 2 రింగులు పూర్తి కాకుండానే ఫోన్ ఎత్తుతుంది. ఆ రోజు మాత్రం ఎన్నిసార్లు ఫోన్ రింగ్ అవుతున్నా ఎత్తలేదు. సమయం గడుస్తున్నా కొద్దీ సురేష్ గుండెల్లో ఏదో తెలియని భయం మొదలైంది. ఇక లాభం లేదనుకుని యశశ్రీ ఫ్రెండ్స్ అందరికీ ఒకరి తర్వాత మరొకరికి ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు. కానీ అవతల నుండి వచ్చిన సమాధానాలు ఆయనను మరింత ఆందోళనకు గురి చేశాయి. యశశ్రీ మా దగ్గరకు రాలేదు, ఈ రోజు అసలు మేము ఆమెను కలవనే లేదని వాళ్ళు చెప్పారు. దాంతో బంధువులకు ఫోన్లు చేసి కనుక్కున్నాడు. కానీ యశశ్రీ ఎవరి ఇంటికి వెళ్ళలేదని, ఎవరికీ ఆమె గురించి సమాచారం లేదని తెలిసిపోయింది. ఆమె సాధారణంగా వెళ్లే పార్కు, మార్కెట్, బస్ స్టాప్ ఇలా ప్రతి ఒక్క చోటుకు వెళ్లి ఆ తండ్రి పిచ్చివాడిలా వెతికాడు. కానీ ఎక్కడ ఆమె జాడ కనిపించలేదు. రాత్రి అవుతున్నా కొద్దీ ఆ తల్లిదండ్రుల మనసులో ఎన్నో భయాలు కలిగాయి. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదని పోలీస్ స్టేషన్కు వెళ్లి కంప్లైంట్ చేశారు. ఇప్పటి వరకు జరిగిందంతా చెప్పి ఎలాగైనా మా కూతుర్ని కాపాడండి అని వేడుకున్నారు. మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళండి, మేం వెతుకుతామని చెప్పి పోలీసులు యశశ్రీకి సంబంధించిన ఫోటో తీసుకున్నారు. 20 ఏళ్ల యువతి ఇలా కనిపించకుండా పోతే మొదటగా పోలీసుల మైండ్లోకి వచ్చే విషయం ప్రేమ వ్యవహారం. ఆ అమ్మాయి ఎవరినైనా ప్రేమించి ఉంటుందని, పెద్దలు ఒప్పుకోకపోవడంతో ప్రియునితో వెళ్ళిపోయి ఉంటుందని అనుకుంటారు. అందువల్ల కేసును సీరియస్గా తీసుకోకపోవడం జరుగుతుంటుంది. ఇప్పుడు ఉరన్ పోలీసులు కూడా అదే అనుకున్నారు. వయసులో ఉన్న అమ్మాయి కదా, ఎవరితోనైనా ప్రేమలో ఉండి ఉంటుంది, కాసేపు అయ్యాకో లేదా రేపటికల్లా ఆమెనే ఇంటికి ఫోన్ చేస్తుందిలే అని భావించారు. అందువల్ల పోలీసులు ఈ సంఘటనపై దృష్టి పెట్టలేదు. ఆ రోజు 2024 జూలై 26, అంటే యశశ్రీ కనిపించకుండా పోయిన మరుసటి రోజు పోలీస్ స్టేషన్కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి కోట్నాకా ప్రాంతంలోని పొదల్లో ఒక అమ్మాయి శవం పడి ఉంది, వీధి కుక్కలు ఆ మృతదేహాన్ని కొరుక్కు తింటున్నాయి, మీరు వెంటనే రండి సార్ అని చెప్పి ఆ వ్యక్తి ఫోన్ పెట్టేశాడు. కాసేపట్లోనే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ రక్తపు మడుగులో ఒక యువతి శవం పడి ఉంది. ఆ మృతదేహాన్ని చూడగానే పోలీసుల ఒళ్ళు జల్లుమంది. ఎందుకంటే ఆమె శరీరంపై కిల్లర్ కత్తితో ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు. ఒంటి నిండా కత్తిపోట్లే ఉన్నాయి. అంతటితో ఆగకుండా ఆమె ప్రైవేట్ పార్ట్స్ ను కూడా కోసేశాడు. ముఖం ఎవరూ గుర్తుపట్టకూడదనే ఉద్దేశంతో మొహాన్ని ఛిద్రం చేశాడు. అందువల్ల ఆ మృతురాలిని గుర్తించడం పోలీసులకు సవాల్గా మారింది. అయితే ఆ మృతదేహాన్ని చూసినప్పుడు పోలీసులకు ఆమె వయసు దాదాపు 20 ఏళ్లు ఉంటుందని అనిపించింది. వెంటనే వారికి యశశ్రీ మిస్సింగ్ కేసు గుర్తొచ్చింది. వెంటనే యశశ్రీ తండ్రి సురేష్కు ఫోన్ చేశారు. అప్పుడు పోలీసులు ఏమన్నారంటే, చూడండి సురేష్ గారు, మాకు ఇక్కడ కోట్నాకా పొదల్లో ఒక అమ్మాయి శవం దొరికింది, కానీ ఆ మృతదేహం మీ కూతురిదేనా కాదా అనేది మాకు ఖచ్చితంగా తెలియదు. మీరు వెంటనే హాస్పిటల్కు వచ్చి ఆ శవాన్ని చూసి గుర్తుపట్టాలని చెప్పారు. ఆ మాట వినగానే సురేష్ ఆయన భార్యకు గుండెలు ఆగిపోయినట్లు అనిపించింది. వెంటనే హాస్పిటల్ వైపు పరిగెత్తారు. దారి పొడవునా ఆ తల్లిదండ్రులు కన్నీళ్లతో దేవుణ్ణి వేడుకుంటూనే ఉన్నారు. దేవుడా, ఆ శవం మాత్రం మా కూతురిది కాకూడదు,
మా యశశ్రీ క్షేమంగా ఉండాలని దేవుళ్ళందరికీ మొక్కుకుంటూ హాస్పిటల్కు చేరుకున్నారు. అక్కడున్న పోలీసులు వారిని మార్చురీ లోపలికి తీసుకెళ్లారు. స్ట్రెచర్ మీద తెల్లటి గుడ్డ కప్పిన మృతదేహాన్ని చూపించారు. నిందితుడు ముఖాన్ని పూర్తిగా చితక్కొట్టి గుర్తుపట్టకుండా చేయడంతో పోలీసులు ముఖాన్ని చూపించకుండా కేవలం శరీరాన్ని మాత్రమే వారికి చూపించారు. కానీ ఆ శవం మరెవరిదో కాదు, వారు ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న యశశ్రీదే. నిన్న ఇంటి నుండి వెళ్లేటప్పుడు వేసుకున్న బట్టలు, ఆమె చేతికి ఉన్న దారం, వేలికి ఉన్న ఉంగరాన్ని చూడగానే ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధించారు. సార్, ఈమె మా కూతురే, మా బంగారు తల్లికి ఏమైంది? మా కూతురుని ఇలా అన్యాయంగా చంపిందెవరు? మేము ఎవరికి అపకారం చేశామంటూ గుండెలు బాదుకున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న పాప ఇప్పుడిప్పుడే ఉద్యోగం చేస్తూ తన కాళ్లపై తను నిలబడుతూ జీవితంలో పైకి వస్తుంటే చూసి ఆ కన్నవాళ్లు గర్వంగా ఫీల్ అయ్యారు. మంచి వరుణ్ను చూసి పెళ్లి చేయాలని ఎన్నో కలలు గన్నారు. కానీ అంతలోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడంతో వాళ్ళు కడుపు కోతను తట్టుకోలేకపోయారు. అందంగా ముస్తాబై నవ్వుకుంటూ దగ్గరకు వచ్చి ఫ్రెండును కలిసి వస్తాను అని చెప్పి వెళ్ళిన ముద్దుల కూతురు ఈరోజు స్ట్రెచర్ మీద శాశ్వత నిద్రలో పడుకుని ఉంది. ఒళ్ళో పెట్టుకుని పెంచుకున్న కూతురికి ఇంతటి ఘోరమైన దుర్గతి పడుతుందని ఆ తల్లిదండ్రులు కలలో కూడా ఊహించలేదు. ఏడ్చి ఏడ్చి వారి కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయాయి. వారి పరిస్థితి చూసి ప్రపంచంలో ఇలాంటి ఘోరమైన పరిస్థితి ఎవరికీ రాకూడదని అక్కడున్న వాళ్ళంతా అనుకున్నారు. పోలీసులు ఎలాగోలా ఆ తల్లిదండ్రులను ఓదార్చి అక్కడి నుంచి ఇంటికి పంపించారు. ఆ తర్వాత యశశ్రీ మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు పంపించారు. అసలు ఆ రోజు యశశ్రీ హాఫ్ డే లీవ్ ఎందుకు పెట్టింది? ఎవరికీ తెలియకుండా ఆమె కలవడానికి వెళ్ళిన ఆ ఫ్రెండ్ ఎవరు? కత్తితో ఒళ్ళంతా పొడిచి చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? అసలు ఈ దారుణ హత్య వెనుక ఉన్న ఆ నరరూప రాక్షసుడు ఎవరు? హత్య చేసిన తర్వాత హంతకుడు ఎక్కడ దాక్కున్నాడు? అతన్ని పట్టుకోవడానికి పోలీసులు ఎలాంటి వ్యూహం రచించారు అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసుల చేతికి యశశ్రీ పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చింది. ఆ రిపోర్టు చదువుతుంటే పోలీసులకే చెమటలు పట్టాయి. ఆ నరరూప రాక్షసుడు ఎంతటి మృగంగా మారాడో ఆ రిపోర్టు వారి కళ్ళకు కట్టింది. యశశ్రీ శరీరంపై కత్తితో ఇష్టం వచ్చినట్లు ద్వేషంతో ఊగిపోతూ విచక్షణ రహితంగా దాడి చేశాడు. దారుణమైన విషయం ఏంటంటే ఆమె ప్రైవేటు పార్ట్స్ను కూడా అత్యంత క్రూరంగా పొడిచాడు. ఆమె ముఖం ఎవరూ గుర్తుపట్టకూడదనే ఉద్దేశంతో బరువైన రాయిని ముఖంపై పడేశాడు. ఆ దెబ్బకు ఆమె ముఖం నలిగిపోయింది. ఇంత దారుణంగా ఒక అమ్మాయిని చంపాడంటే ఖచ్చితంగా ఇది సాధారణమైన హత్య కాదు. ఎవరో ఆమెపై తీవ్రమైన పగ, ద్వేషం పెంచుకుని కక్ష తీర్చుకున్నారని పోలీసులకు అర్థమైంది. అయితే పోలీసుల బుర్రను ఒకే ఒక ప్రశ్న గట్టిగా తొలిచేస్తోంది. నిత్యం ప్రశాంతంగా ఉంటూ తన పని తాను చేసుకుంటూ వెళ్లే ఒక సాధారణ మధ్యతరగతి యువతిపై ఎవరికి ఇంతటి కసి, ఇంతటి ద్వేషం ఉంటుంది? ఒక మనిషిని ఇంత ఘోరంగా చంపాలంటే ఖచ్చితంగా యశశ్రీకి ఆ నిందితునికి మధ్య బలమైన సంబంధం లేదా పరిచయం ఉండి తీరాలనేది పోలీసుల అనుమానం. ఇది తెలిసిన వాళ్లే చేసిన పని అని పోలీసులు బలంగా నమ్మారు. ఇక్కడి నుండి దర్యాప్తు మలుపు తిరిగింది. పోలీసులు యశశ్రీ పర్సనల్ లైఫ్ గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. పోలీసులు మళ్ళీ యశశ్రీ ఇంటికి వెళ్లారు. తండ్రి సురేష్ను కలిసి పలు ప్రశ్నలు అడిగారు. ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? ఆఫీసులో ఎవరితోనైనా గొడవ పడిందా అని అడిగారు. అప్పుడు సురేష్ ఏం చెప్పాడంటే, సార్, నా కూతురు చాలా మంచిది, ఎవరితోనైనా గట్టిగా కూడా మాట్లాడదు, చాలా ప్రశాంతమైన స్వభావం కలది. ఉదయం లేస్తే ఆఫీస్కు వెళ్ళడం, సాయంత్రం ఇంటికి రావడం, తన పనేంటో తానేంటో అనేటట్లు ఉండేది. ఆఫీసులో కూడా తన ప్రవర్తనను చూసి అందరూ మెచ్చుకునేవాళ్ళు అని చెప్పాడు. మరి ప్రేమ గీమ ఏమైనా ఉందా అని పోలీసులు అడిగితే ఆ మాట వినగానే తండ్రి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అయ్యో సార్, అలాంటిదేం లేదు. ఒక తండ్రిగా నా కూతురి గురించి నాకు బాగా తెలుసు. ఆమెకు లవ్వు గివ్వు లాంటివి ఏమీ లేవు. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే నా బిడ్డ నాకు చెప్పేది అని అన్నాడు. పోలీసులు వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని అక్కడి నుంచి బయలుదేరబోయారు. అప్పుడు సురేష్ ఏదో గుర్తొచ్చినట్లు ఆగిపోయాడు. పోలీసుల వైపు చూస్తూ,
సార్, ఈ సమాచారం ఇప్పుడు మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో నాకైతే తెలియదు. కానీ 5 ఏళ్ల క్రితం ఒక సంఘటన జరిగింది. నా కూతురిని ఒకడు వేధిస్తుంటే భరించలేక నేను వాడిపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాను. క్రిమినల్ కేసుల్లో కొన్నిసార్లు ఇలాంటి చిన్న క్లూలు కూడా దర్యాప్తుకు పెద్ద మలుపు అవుతాయి. అందుకే ఈ విషయం చెబుతున్నా అన్నాడు. ఆ మాట విన్న పోలీసులు, మీరు మా దగ్గర అస్సలు ఏమీ దాచొద్దు, పూర్తి వివరాలు చెప్పండి అని అన్నారు. అప్పుడు ఆ తండ్రి 5 ఏళ్ల క్రితం జరిగిన ఆ చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నాడు. సార్, ఇది 2019 నాటి మాట. అప్పట్లో మా ఏరియాలోనే ఒక అబ్బాయి ఉండేవాడు. అతని పేరు దావూద్. అతనికి అప్పుడు 23 ఏళ్ళు ఉంటాయి. వాడు నా కూతురు యశశ్రీ వెనక పడ్డాడు. నా కూతురు అప్పుడు ఇంకా చిన్నపిల్ల, స్కూల్కు వెళ్లే వయసు. స్కూల్కు ట్యూషన్కు వెళ్ళేటప్పుడు వాడు ఫాలో అయ్యేవాడు. నన్ను ప్రేమించు అని వేధించేవాడు. వాడు పెట్టే టార్చర్ భరించలేక నా కూతురు ఇంట్లో ఏడ్చేది. ఒకరోజు వాడు వీధి చివరన నా కూతురిని ఆపి బలవంతంగా మాట్లాడడం నేను కళ్ళారా చూశాను. రోడ్డు మీదే వాడిని ఆపి, ఇంకోసారి నా కూతురు జోలికి వస్తే బాగుండదని గట్టిగా బుద్ధి చెప్పాను. అయినా వాడు వినకుండా నా కూతురిని వేధించడం చేసేవాడు. దాంతో విసిగిపోయి నా కూతురి భవిష్యత్తు కోసం వాడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. నేను ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు ఫైల్ చేశారు. అతన్ని అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారు. ఆ తర్వాత వాడు మళ్ళీ మా కంటికి కనిపించలేదు. జైలు నుండి బయటకు వచ్చాడా లేదా, వాడు ఎక్కడికి వెళ్ళాడు, ఏమయ్యాడు అనే విషయాలు మాకేమీ తెలియదు. మళ్ళీ అతన్ని ఈ 5 ఏళ్లలో ఎక్కడా చూడలేదు. కానీ మా కూతురు అనుమానాస్పదంగా చనిపోయేసరికి ఎందుకో ఈ పాత విషయం మీకు చెప్పాలనిపించింది అన్నాడు. ఇదంతా విన్న పోలీసులు ఈ దావూద్ అనేవాడు ఇదంతా చేశాడా అనే అనుమానంతో ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. దర్యాప్తు కోసం ప్రత్యేకంగా కొన్ని బృందాలను ఏర్పాటు చేశారు. అందులో ఒక టీం యశశ్రీ మొబైల్ ఫోన్ రికార్డులను పరిశీలించింది. ఆమె లాస్ట్ లొకేషన్ ఎక్కడ చూపిస్తోంది, ఆ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్లలో ఏమైనా ఆధారాలు దొరుకుతాయా అని జల్లెడ పట్టడం స్టార్ట్ చేసింది. ఆమె నెంబర్కు సంబంధించిన 100కు పైగా కాల్ రికార్డులను క్షుణ్ణంగా చెక్ చేశారు. అదే సమయంలో ఇంకో పోలీస్ టీం స్థానికుల దగ్గరకు వెళ్లి 5 ఏళ్ల క్రితం జైలుకు వెళ్లిన ఆ దావూద్ షేక్ గురించి విచారించింది. కానీ ఎంత వెతికినా దావూద్ గురించి ఎలాంటి సమాచారం లేదు. అతడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడో మాకు తెలియదని అన్నారు. దాంతో పోలీసులు పాత కేసు రికార్డులను తిరిగేసి స్టేషన్లో భద్రపరిచిన అతని పాత ఫోటో తీసుకున్నారు. గతంలో అతనిపై కేసు నడిచిన కోర్టు నుండి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. అయితే ఆ కోర్టు రికార్డులను చూసిన పోలీసులకు ఒక షాకింగ్ నిజం తెలిసింది. జైలుకు వెళ్ళిన 1.5 నెలల్లోనే అతను బెయిల్ తీసుకుని బయటకు వచ్చాడు. కానీ దురదృష్టం ఏంటంటే జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత అతను ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ తలదాచుకున్నాడు అనేది పోలీసుల రికార్డుల్లో లేదు. అన్నింటికంటే విచిత్రం ఏంటంటే 5 ఏళ్ల క్రితం తన కూతుర్ని వేధించాడని ఫిర్యాదు ఇచ్చిన యశశ్రీ తండ్రి సురేష్కు కూడా అతడు జైలు నుండి బయటకు వచ్చిన విషయం అస్సలు తెలియదు. అతడు ఇంకా జైల్లోనే ఉన్నాడని ఆ తండ్రిని నమ్మాడు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు యశశ్రీకి సంబంధించిన మరికొందరు క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి విచారించారు. ఆ సమయంలోనే కేసును మలుపు తిప్పే ఒక కీలకమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. యశశ్రీ బెస్ట్ ఫ్రెండ్ ఒకరు పోలీసుల ముందుకు వచ్చి ఒక విషయం చెప్పింది. సార్, జూలై 25న అంటే ఆమె అదృశ్యం అయిన రోజున మధ్యాహ్నం యశశ్రీ నాకు కాల్ చేసింది. నేను ఈ రోజు ఒక అబ్బాయిని కలవడానికి వెళ్తున్నాను అని చెప్పింది. నిజానికి అతన్ని కలవడం నాకు అస్సలు ఇష్టం లేదు. కానీ అతను నన్ను కలవమని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అందుకే కలిసి వస్తాను అని చెప్పిందని ఆ ఫ్రెండ్ గుర్తు చేసుకుంది. అప్పుడు పోలీసులు, మరి నువ్వు ఆమెను వెళ్ళొద్దని వారించలేదా అని అడిగారు. నేను వద్దనే చెప్పాను సార్. నువ్వు అతన్ని కలవడానికి ఒంటరిగా అసలు వెళ్ళొద్దు. ఒకవేళ అంతగా వెళ్లాల్సి వస్తే నేను కూడా నీతో వస్తాను, ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పాను. కానీ యశశ్రీ దానికి అస్సలు ఒప్పుకోలేదు. నా మాట వినకుండా ఆమె ఒక్కతే అతన్ని కలవడానికి వెళ్ళిపోయిందని పోలీసులకు చెప్పింది. ఇంతకీ ఆ అబ్బాయి ఎవరు, అతని పేరేంటి, ఎక్కడుంటాడు, అతన్ని నువ్వు ఎప్పుడైనా చూసావా, అతని ఫోటో ఏమైనా నీ దగ్గర ఉందా అని ప్రశ్నల వర్షం కురిపించారు. కానీ ఆమె మాత్రం నాకు అతని గురించి ఏమీ తెలియదు, అతన్ని ఎక్కడ కలవడానికి వెళ్ళిందో కూడా నాకు చెప్పలేదు అని ఆ ఫ్రెండ్ వెక్కి వెక్కి ఏడ్చింది. పోలీసులు ఉరన్ ఏరియాలోని ప్రతి ఒక్క మార్కెట్, బస్ స్టాప్, రైల్వే స్టేషన్తో పాటు దారి పొడవునా ఉన్న వందలాది సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను సేకరించారు.
పోలీసుల బృందం కంటి మీద కునుకు లేకుండా గంటల తరబడి ఆ ఫుటేజీలను వెతకడం స్టార్ట్ చేసింది. జూలై 25వ తేదీ మధ్యాహ్నం సరిగ్గా 2 గంటల సమయంలో యశస్వి మార్కెట్ రోడ్డు గుండా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నట్లు రికార్డైంది. ఆ దృశ్యంలో యశస్వి ఒక నల్లటి గొడుగు పట్టుకుని చేతిలో ఒక బ్యాగు పట్టుకుని ఎవరితోనో ఫోన్లో సీరియస్గా మాట్లాడుకుంటూ వెళ్తున్నట్లు చాలా క్లియర్గా కనిపించింది. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. యశస్వి ఆ దారిలో వెళ్ళిన కేవలం 5 నిమిషాల తర్వాత ఎవరో ఒక అనుమానాస్పద యువకుడు అదే దారిలో ఆమె వెళ్ళిన వైపే వేగంగా వెళ్ళడం కూడా కనిపించింది. ఆ యువకుడు మరెవరో కాదు, 5 ఏళ్ల క్రితం జైలుకు వెళ్ళిన దావూదే. ఈ నిజం తెలియగానే పోలీసుల బుర్రలో ఎన్నో అనుమానాలు రేకెత్తాయి. 5 ఏళ్ల పాటు ఎక్కడా కనిపించని దావూద్ ఇన్నాళ్ల తర్వాత అకస్మాత్తుగా మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చాడు? అసలు యశస్వికి అతడు ఎందుకు కాల్ చేశాడు? అతడు పిలవగానే భయపడుతూ యశస్వి ఎందుకు అతన్ని కలవడానికి వెళ్ళింది? నాకు చాలా భయంగా ఉందని తన ఫ్రెండ్తో ఎందుకు చెప్పింది? అంటే యశస్వికి దావూద్కు మధ్య రహస్యంగా కాంటాక్ట్ ఏమైనా కొనసాగుతోందా? యశస్వి తన సొంత ఫ్యామిలీ నుండి ఈ భయంకరమైన విషయాన్ని దాచిపెట్టిందా? ఆ ఫుటేజ్ చూసిన పోలీసుల మెదడులో ఇలా ఎన్నో ప్రశ్నలు కలిగాయి. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులకు ఒక్కొక్క అనుమానం తొలగిపోతూ వచ్చింది. నిజానికి యశస్వి ఆ రోజు తన ఇంట్లో అబద్ధం చెప్పి బయటకు వెళ్ళింది. పోలీసులు మరింత లోతుగా వెళ్లి గడిచిన 4-5 ఏళ్ల క్రితం నాటి యశస్వి పాత కాల్ రికార్డులను కూడా చెక్ చేశారు. అలా చెక్ చేసినప్పుడు ఒక నిజం బయటపడింది. ఆమె 2 నంబర్లతో నిరంతరం టచ్లో ఉంది. పోలీసులు వెంటనే ఆ 2 నంబర్లను డైరీలో నోట్ చేసుకున్నారు. ఆ నంబర్లను పరిశీలిస్తే యశస్వి ప్రతిరోజు గంటల తరబడి మాట్లాడినట్లు రికార్డులు చెప్తున్నాయి. ఇంకా షాక్ కలిగించే విషయం ఏంటంటే అందులో ఒక నంబర్ మరెవరిదో కాదు, ఆ దావూద్ షేక్దే. ఏ దావూద్ తన కూతుర్ని ఫాలో అవుతున్నాడని, స్కూల్ వయసు నుండి వేధిస్తున్నాడని తండ్రి గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశాడో అదే దావూద్తో యశస్వి రహస్యంగా కాంటాక్ట్లో ఉంది. అంటే తండ్రికి తెలియకుండా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం సాగుతోందా అనే అనుమానం పోలీసులకు వచ్చింది. అయితే ఆ 2 నంబర్లలో ఇంకొక నంబర్ మొహసిన్ అనే యువకునిదని తేలింది. ఇంతకీ ఈ మొహసిన్ ఎవరు? ఇదేమైనా ట్రయాంగిల్ లవ్ స్టోరీనా? దీనివల్లే మనస్పర్ధలు వచ్చి యశస్వి ఇంత దారుణంగా హత్యకు గురైందా అనే కొత్త సందేహం మొదలైంది. ఎంక్వైరీలో ఈ మొహసిన్ కూడా అదే ఊరికి చెందినవాడని తెలియడంతో అతన్ని స్టేషన్కు తీసుకొచ్చారు. యశస్వి నీకు తెలుసా అని పోలీసులు ప్రశ్నించారు. సార్, ఆమె నాకు బాగా తెలుసు అని అన్నాడు. మరి ఆమెను అంత దారుణంగా ఎందుకు హత్య చేశామని పోలీసులు అన్నారు. ఆ మాట వినగానే సార్, అసలు మీరేమంటున్నారు? యశస్వి హత్యకు గురైందా? ఎప్పుడు సార్? నాకు ఆ విషయమే తెలియదు. ఆ హత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదని అన్నాడు. అప్పుడు పోలీసులు నక్రాలు చేయకుండా నిజం చెప్తే సరే, లేదంటే వీపు విమానం మూత మూగుద్ది అనేసరికి దారికొచ్చాడు. అన్ని విషయాలు చెప్పడం మొదలుపెట్టాడు. సార్, ఈ యశస్వి అనే అమ్మాయి దావూద్ గర్ల్ ఫ్రెండ్. నాకు జస్ట్ ఒక ఫ్రెండ్ మాత్రమే. యశస్వి, దావూద్ ఇద్దరు ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. కానీ వారిద్దరూ ఎప్పుడూ గొడవ పడేవాళ్ళు. చిన్న చిన్న విషయాలకే ఇద్దరి మధ్య పెద్ద దెబ్బలాటలు జరిగేవి. వాళ్ళ మధ్య గొడవ జరిగినప్పుడు యశస్వి కోపంతో దావూద్ నంబర్ను బ్లాక్ చేసేది. అప్పుడు దావూద్ నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి నా ఫోన్ తీసుకుని ఆమెకు ఫోన్ చేసి మాట్లాడేవాడు. ఒక ఫ్రెండ్గా నాకు ఇంతే తెలుసు, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదని అన్నాడు. అతను చెప్పిన ప్రతి మాటను వెరిఫై చేసినప్పుడు అతను చెప్తున్నది నిజమేనని పోలీసులకు అర్థమైంది. ఇంతకీ ఆ దావూద్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగారు. సార్, వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో నాకు అస్సలు తెలియదు. వాడితో నేను మాట్లాడి కూడా చాలా ఏళ్ళయిందని చెప్పాడు. దావూద్ యొక్క మొబైల్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు సమాచారం సేకరించారు. హత్య చేసిన తర్వాత దావూద్ మహారాష్ట్ర నుంచి కర్ణాటకకు పారిపోయినట్లు తెలుసుకున్నారు. ఈ విషయం తెలియగానే మహారాష్ట్ర పోలీసులు కర్ణాటక పోలీసులను అప్రమత్తం చేశారు. వారికి దావూద్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అతని మొబైల్ ఫోన్ సిగ్నల్లను నిశితంగా గమనిస్తే కర్ణాటకలోని కలబుర్గికి వెళ్ళినట్లు తెలిసింది. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కలబుర్గిలోనే దావూద్ వాళ్ళ అమ్మమ్మ ఇల్లు ఉంది. అతను అక్కడ దాక్కున్నాడనే నమ్మకంతో పోలీసులు మెరుపు వేగంతో కలబుర్గిలోని ఆ అమ్మమ్మ ఇంటిపై దాడి చేశారు. కానీ తీరా అక్కడికి వెళ్ళి చూస్తే దావూద్ లేడు. అతడు కొన్ని రోజులు మాత్రమే అమ్మమ్మ ఇంట్లో రహస్యంగా ఉండి పోలీసులు తనను వెతుక్కుంటూ వస్తున్నారని ముందే పసిగట్టి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు.
ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అమ్మమ్మ ఇంట్లోనే వదిలేసి పారిపోయాడు. ఈ క్రమంలో పోలీసులు తమ ఇన్ఫార్మర్లను యాక్టివ్ చేశారు. అందులో ఒక ఇన్ఫార్మర్ దావూదు గురించి పోలీసులకు పక్కా సమాచారం ఇచ్చాడు. సార్, దావూదు ఈ దగ్గరలోనే ఉన్నాడు. ఇక్కడే దగ్గరలో ఒక కొండ ఉంది, అక్కడే తిరుగుతున్నాడు. ఒక చోటు నుండి మరో చోటుకు వెళ్తూ దాక్కుంటున్నాడని సమాచారం ఇచ్చాడు. అది జూలై 30, 2024 ఉదయం 5 గంటల సమయం. ముంబై పోలీసులు, కర్ణాటక పోలీసులు సంయుక్తంగా రంగంలోకి దిగారు. దావూద్ షాపూర్ కొండల్లో దాక్కున్నాడనే ఖచ్చితమైన సమాచారంతో బాగా వెతికారు. అందువల్ల దావూద్కు తప్పించుకోవడానికి ఎలాంటి దారి లేకపోయింది. చివరికి అతన్ని అరెస్ట్ చేసి ముంబైకి తీసుకెళ్లారు. గట్టిగా ప్రశ్నించేసరికి నేరాన్ని ఒప్పుకున్నాడు. సార్, 2019 సంవత్సరంలో నేను యశస్విని మొదటిసారిగా చూశాను. ఆమె చాలా పద్ధతి గల అమ్మాయి. పైగా అప్పట్లో ఆమె ఇంకా చిన్నపిల్ల, స్కూల్కు వెళ్లే వయసు. అందువల్ల మేమిద్దరం బయట కలవడం చాలా కష్టంగా ఉండేది. నేనంటే ఆమెకు కూడా చాలా ఇష్టం ఉండేది. ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా లవ్ చేసుకునేవాళ్ళం. కానీ మా ప్రేమకు వాళ్ళ నాన్నే పెద్ద విలనయ్యాడు. నాపై కేసు పెట్టి నన్ను జైలుకు పంపించాడు. యశస్వి అప్పుడు చిన్నపిల్ల కావడం వల్ల ఆమె తండ్రి పెట్టిన భయానికి ఎదురు చెప్పలేక మౌనంగా ఊరుకుంది. కానీ ఎలాగోలా నేను కోర్టు నుండి బెయిల్ తీసుకుని బయటకు వచ్చాను. మళ్ళీ ఆమెను ఎలాగైనా కలవాలని అనుకున్నా. కానీ బయటకు వచ్చిన కొన్ని రోజులకే యాక్సిడెంట్ జరిగింది. 45 రోజుల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. మా అమ్మమ్మ ఊరు కర్ణాటకలోని కలబుర్గి. నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత మహారాష్ట్ర వదిలేసి కలబుర్గికి వెళ్ళాను. అయితే కలబుర్గికి వెళ్ళిన కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మేమిద్దరం ఫోన్ ద్వారా కనెక్ట్ అయ్యాం. ఇద్దరం పాత విషయాలన్నీ మర్చిపోయి రోజుకు గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం. నా వల్లనే అతను అనవసరంగా జైలుకు వెళ్ళాడు కదా అని యశస్వి మనసులో గిల్టీ ఫీలింగ్ ఉండేది. అప్పుడు నేనే ఆమెకు ఫోన్ చేసి ధైర్యం చెప్పి ఓదార్చాను. యశస్వి నాపై ఉన్న ప్రేమతో తన గుండెలపై నా పేరును కూడా టాటూగా వేయించుకుంది అంటూ పోలీసులకు నమ్మలేని నిజం చెప్పాడు. ఆమెకు మైనారిటీ థియరీ మేజర్ అయిన తర్వాత మేమిద్దరం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని కూడా ప్లాన్ చేసుకున్నామని దావూద్ చెప్పాడు. మరి అంత ప్రేమించిన వాడివి ఎందుకు అంత క్రూరంగా చంపావని పోలీసులు అడిగారు. దానికి అతడు తలదించుకుని, సార్, పెళ్ళైన తర్వాత ఆమెను శాశ్వతంగా కర్ణాటకకు తీసుకెళ్లి అక్కడే కాపురం పెట్టాలనేది నా ఆశ. కానీ యశస్వికి కర్ణాటకకు రావడం అస్సలు ఇష్టం లేదు. ఆమెకు 18 ఏళ్ళు నిండిన తర్వాత పెళ్లి చేసుకుందామని అడిగాను. దానికి ఆమె, ఇప్పుడే వద్దు, కొంచెం ఆగు, నా చదువు పూర్తి చేసి ఒక మంచి ఉద్యోగంలో చేరుతాను, ఆ తర్వాతే మనం పెళ్లి చేసుకుందాం, ఇద్దరం కలిసి బాగా సంపాదించి ఒక మంచి ఇల్లు కొనుక్కుని అందులో సంతోషంగా ఉందామంది. అప్పటి నుంచి ఎప్పుడు పెళ్లి ప్రస్తావన తెచ్చినా ఇంకా పెళ్లికి మానసికంగా నేను రెడీగా లేను అని చెప్పేది. చదువు, ఉద్యోగం, సంపాదన అనే కారణం చెప్పి పెళ్లిని దాటవేస్తూ వచ్చింది. దాంతో తనకు విసుగొచ్చేసినట్లు చెప్పాడు. మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందాం, పెళ్ళయ్యాక ఉద్యోగం కూడా చేయాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఉండు, నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటా అని అతను చెప్పాడు. కానీ ఆ మాటలను ఆమె అస్సలు వినలేదు. ఆ రోజు 2024 జూలై 22 ఎలాగైనా యశస్వితో ఈసారి తేల్చుకోవాలని కర్ణాటక నుండి మహారాష్ట్రలోని నవీ ముంబైకి అతడు వచ్చాడు. జూలై 23 మరియు 24వ తేదీల్లో వారిద్దరూ రహస్యంగా కలుసుకున్నారు. అప్పుడు దావూద్ మళ్ళీ పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. ఇప్పుడు నీకు ఉద్యోగం వచ్చింది కదా, చేతి నిండా మంచి జీతం కూడా వస్తోంది, ఇంకా ఆలస్యం ఎందుకు, పద వెళ్ళి పెళ్లి చేసుకుందాం అన్నాడు. అప్పుడు వారిద్దరి మధ్య గొడవ జరిగింది. అప్పుడు దావూద్ ఏం చెప్పాడంటే, సార్, ఎందుకో తెలియదు, ఆమెకు నన్ను పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేనట్లు ప్రవర్తించింది. తల్లిదండ్రుల భయమో లేక ఆఫీసులో వేరే ఇంకెవరినైనా ఇష్టపడుతుందో తెలియదు, కానీ ఆ రోజు చాలా అసహ్యంగా బిహేవ్ చేసింది. నువ్వు ఇలా పదే పదే పెళ్లి గురించి మాట్లాడితే ఇకపై జీవితంలో నేను నిన్ను కలవను, నీ మొహం కూడా చూడను అనేసింది. సార్, ఆమె అన్న మాటలకు నా మనసు చాలా గాయపడింది. అంతేకాదు నా అహం దెబ్బతింది. గతంలో ఆమె నాతో క్లోజ్గా ఉన్నప్పుడు దిగిన కొన్ని ప్రైవేట్ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి. ఎప్పుడైతే దారుణంగా అవమానించిందో అప్పుడు కసి పెరిగి, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నీ ప్రైవేట్ ఫొటోస్ను ఇంటర్నెట్లో లీక్ చేస్తా అని బ్లాక్మెయిల్ చేశాడు. ఇంతకు ముందు కూడా ఇలాగే బెదిరించేవాడు. ఫోటోలో పేరు చెప్పి బెదిరించినప్పుడల్లా ఆమె భయపడి అతడు రమ్మన్న చోటుకు వెళ్ళి కలిసేది. అందుకే ఈసారి కూడా అలాగే భయపెట్టి లొంగ తీసుకోవాలని చూశాడు. కానీ ఈసారి ఆమె అస్సలు భయపడలేదు.
ఏం చేసుకుంటావో చేసుకోపో అని ధైర్యంగా చెప్పింది. ఆ మాట వినగానే అతనికి కోపం నశాలానికి ఎక్కింది. అందువల్ల జూలై 24న ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలను ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడు. కానీ వెంటనే డిలీట్ చేశాడు. జూలై 25వ తేదీన ఫోన్ చేసి నన్ను కలవడానికి రా అని మళ్ళీ పిలిచాడు. విధి లేక ఆమె ఆ ఫోటోలు ఎక్కడ బయటపడతాయోననే భయంతో ఇంట్లో అబద్ధం చెప్పి దావూదును కలవడానికి వెళ్ళింది. కానీ ఆ రోజు దావూద్ ఇంటి నుంచి బయలుదేరేటప్పుడే పక్కా ప్లాన్తో వచ్చాడు. పెళ్లికి ఒప్పుకుంటే సరే, లేదంటే ఆమెను బతకనివ్వకూడదని డిసైడ్ అయ్యాడు. అందుకే కలవడానికి నిర్మానుష్య ప్రదేశాన్ని సెలెక్ట్ చేశాడు. వచ్చేటప్పుడే మార్కెట్లో 2 పదునైన కత్తులు కొన్నాడు. వారిద్దరూ నిర్మానుష్య ప్రదేశంలో కలుసుకున్నాక మళ్ళీ పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. అప్పుడు ఆమె కోపంగా ముందు నువ్వు ప్రైవేట్ ఫోటోలన్నీ డిలీట్ చేయి, ఆ తర్వాతే మాట్లాడు అంది. ఇదే విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపంలో ఉన్న యశశ్రీ నేను చచ్చినా నిన్ను పెళ్లి చేసుకోను అని అతని ముఖం మీదే చెప్పేసింది. అప్పుడు వెంట తెచ్చుకున్న కత్తి తీసి ఆమె పొట్టలో ఒంటిపై ఇష్టం వచ్చినట్లు పొడిచాడు. విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఆమె గట్టిగా అరుస్తూ అక్కడికక్కడే చనిపోయింది. ఆ తర్వాత అక్కడి నుంచి తప్పించుకున్నట్లు పోలీసులకు దావూద్ మొత్తం చెప్పాడు. ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతున్నప్పుడు కిటికీలో నుండి ఒక గుంతలోకి ఆయుధాలను ఆమె ఫోన్ను విసిరేశాడు. ఇకపై పోలీసులకు దొరకకూడదన్న ఉద్దేశంతో ప్లేసులు మార్చినట్లు చెప్పాడు. దావూద్ చెప్పిన వివరాల ప్రకారం యశశ్రీ ఫోన్ను రికవరీ చేశారు. కీలకమైన డేటాను, ప్రైవేట్ ఫోటోలను రికవరీ చేయడానికి ఎఫ్ఎస్ఎల్కు పంపించారు. ఆ రాక్షసుడు హత్యకు వాడిన 2 కత్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే దావూద్ పై నమోదైన పాత కేసులో విచారణకు అతడు సరిగ్గా హాజరు కాలేదు. యశశ్రీ దారుణంగా హత్యకు గురి కావడానికి కేవలం 5 రోజుల ముందు, అంటే జూలై 20వ తేదీన కోర్టులో హియరింగ్ డేటు ఉండింది. కానీ అతడు కోర్టుకు హాజరు కాకపోవడంతో న్యాయస్థానం అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. విచారకరమైన విషయం ఏంటంటే బహుశా పోలీసులు అప్పుడే అతనిపై నిఘా పెట్టి ట్రాక్ చేసి ఉంటే ఈరోజు యశశ్రీ దారుణ హత్యకు గురయ్యేది కాదు. యశశ్రీ దావూద్ ప్రేమ గురించి పోలీసులు తల్లిదండ్రులకు చెప్పినప్పుడు వాళ్ళు తలలు బాదుకున్నారు. తమ కూతురు అతనితో రిలేషన్షిప్లో ఉందనే విషయం, దావూద్ పేరును టాటూ వేయించుకుందనే విషయం తమకు అస్సలు తెలియదని వారు తల్లడిల్లారు. ప్రస్తుతం ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. సమాజంలో ఎదురవుతున్న ఇలాంటి ఘోరాలను చూసినప్పుడు ప్రతి ఒక్కరి హృదయం రగిలిపోతుంది. ఏ పని చేతగాని దద్దమ్మలు, తిరుగుబోతులు, అమ్మాయిల జీవితాలతో ఆడుకునే పోకిరిగాళ్ళు ప్రేమ అనే ముసుగు వేసుకుని తిరుగుతుంటారు. మొదట్లో ఎంతో తియ్యటి మాటలు చెప్పి కళ్ళబొల్లి కబుర్లతో నమ్మకం కలిగిస్తారు. ఆ నమ్మకమే మైకంగా మారిన తర్వాత మెల్లమెల్లగా బ్లాక్మెయిల్ చేస్తూ తమ రాక్షసత్వాన్ని బయట పెడతారు. అమ్మాయిలు ఆ ప్రమాదాన్ని గుర్తించి తేరుకునేసరికి వారి జీవితం ఆ దుర్మార్గుల చేతుల్లో బందీ అయిపోతుంది. ఇలాంటి ఊబిలో పడకుండా ఉండేందుకు మరియు ఒకవేళ చిక్కుకుంటే బయటపడేందుకు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఎవరైనా నచ్చి ప్రేమలో పడినప్పుడు అది నిజమైన ప్రేమ కాదా అని ఎవరికి వారు తెలుసుకోవాలి. ప్రేమ పేరుతో వచ్చే వ్యక్తి పద్ధతి ఎలా ఉందో గమనించడం చాలా ముఖ్యం. మీ ఫోన్ పాస్వర్డ్ అడగడం, మీరు ఎవరితో మాట్లాడుతున్నారని అనుమానించడం, చిన్న చిన్న విషయాలకే కోపంతో ఊగిపోవడం, మిమ్మల్ని కంట్రోల్ చేయాలని చూడడం, ఇవన్నీ సైకో లక్షణాలు. ఇవి కనిపించిన మొదటి రోజే ఇది ప్రేమ కాదని గ్రహించి ఆ బంధానికి అక్కడికక్కడే ఫుల్ స్టాప్ పెట్టాలి. మొదట్లోనే కఠినంగా ఉండకపోతే భవిష్యత్తులో వారు మీ ప్రాణాలకే ముప్పుగా మారుతారు. ఈ డిజిటల్ ప్రపంచంలో అతి నమ్మకం అనేది ప్రాణాంతకం. అమ్మాయిలు ఎప్పుడూ ఒకటి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎదుటి వ్యక్తిని ఎంతగా ప్రేమించినా అతడు మీ కాబోయే భర్త అని నమ్మినా సరే మీ ప్రైవేట్ ఫోటోలను, వీడియోలను తీయడానికి అస్సలు ఒప్పుకోవద్దు. ఈ రోజుల్లో సాంకేతికత ఎంత పెరిగిందో దాన్ని దుర్వినియోగం చేసే దుర్మార్గులు కూడా అంతే పెరిగారు. ఒకరి చేతికి ప్రైవేట్ ఫోటోలు వెళ్ళాయంటే జీవితాంతం వాడి చేతిలో రిమోట్ కంట్రోల్లా మారినట్లే. కాబట్టి సేఫ్టీయే మొదటి ప్రాధాన్యం కావాలి. ఒకవేళ ఇప్పటికే ప్రైవేట్ ఫోటోలో, వీడియోలో ఆ దుర్మార్గుల చేతికి చిక్కి ఉంటే వాడికి భయపడి ఆ రహస్యాన్ని దాచిపెట్టకండి. దుర్మార్గులు ఉపయోగించే అతిపెద్ద ఆయుధం బ్లాక్మెయిలింగ్. ఫోటోలు లీక్ చేస్తానని లేదా ఇంట్లో చెప్తానని వాడు బెదిరించినప్పుడు వాడు చెప్పిన చోటుకల్లా కలవడానికి వెళ్ళడం అమ్మాయిలు చేసే అతిపెద్ద పొరపాటు. వాడు పిలిచిన ప్రతిసారి వెళ్తే వాడి అహంకారం, తెగింపు ఇంకా పెరుగుతాయి.
మీ ఫోటోలు బయటపడితే ఏమవుతుందోననే భయం కంటే మీ ప్రాణం చాలా విలువైంది. వాడు బెదిరించిన క్షణమే ఆ విషయాన్ని ధైర్యంగా తల్లిదండ్రులకో లేదా నమ్మకమైన స్నేహితులకో చెప్పండి. పోలీసులకు ఒక్క ఫిర్యాదు చేస్తే ఆ పోకిరిగాళ్ళ తాట తీస్తారనే విషయం మాత్రం మర్చిపోకండి. పిల్లలకు ఏదైనా సమస్య వస్తే మొదట వచ్చి తల్లిదండ్రులకు చెప్పేంతగా ప్రతి ఇంట్లోనూ స్నేహపూర్వక వాతావరణం ఉండాలి. నేను తప్పు చేశానని చెప్తే మా నాన్న నన్ను చంపేస్తాడేమో, ఇంట్లో నుండి గెంటేస్తారేమో అనే భయం వల్లే అమ్మాయిలు ఇలాంటి విషయాలను దాచి చివరకు సైకోల చేతిలో ప్రాణాలు విడుస్తున్నారు. పిల్లలకు కొండంత అండగా మేమున్నామనే నమ్మకాన్ని తల్లిదండ్రులు ఎప్పుడూ కలిగించాలి. సహజంగా ఆడపిల్లలు చాలా సున్నిత మనస్కులు. వారు ఎప్పుడూ తమను ఎవరైనా అమితంగా ప్రేమించాలి, ఆదరించాలి, తాము చెప్పే మాటలను ఓపికగా వినాలని కోరుకుంటారు. కానీ ఏ ఇంట్లోనైతే కన్నతండ్రి కూతుర్ని సరిగ్గా పట్టించుకోడో, ఏ ఇంట్లోనైతే తల్లిదండ్రులు నిరంతరం గొడవలు పడుతూ పిల్లలతో మాట్లాడడానికి సమయం కేటాయించరో, ఆ ఇంట్లోని అమ్మాయిలు మానసిక ఒంటరితనానికి గురవుతారు. తమ ఇంట్లో దొరకని ఆ ప్రేమాభిమానాలను, ఆప్యాయతలను వారు బయటి ప్రపంచంలో వెతుక్కోవడం ప్రారంభిస్తారు. అలాంటి బలహీనమైన సమయంలోనే ఈ చేతకాని దద్దమ్మలు, సైకోలు అదును చూసి తియ్యటి మాటలతో వలవేస్తారు. ఇంట్లో ఎవరూ పట్టించుకొని ఒక అమ్మాయికి ఒక పోకిరిగాడు రోజుకు 100 సార్లు ఫోన్ చేసి నువ్వు తిన్నావా, నువ్వెలా ఉన్నావు, నువ్వు నాకు చాలా ముఖ్యమని తీయగా అబద్ధాలు చెప్తుంటే ఆ అమ్మాయి నిజమైన ప్రేమను చూడకపోవడం వల్ల వాడి కళ్ళబొల్లి మాటలను నమ్మేస్తుంది. వాడు అడుగుతున్న ఆరాటాన్ని ప్రేమ అనుకుని భ్రమపడుతుంది. ఒకవేళ అదే అమ్మాయికి ఇంట్లోనే తల్లి, తండ్రి, అన్నదమ్ములు కొండంత ప్రేమను ఇచ్చి ప్రతిరోజు మనసు విప్పి మాట్లాడితే బయట ఏ దద్దమ్మ వచ్చి ఎన్ని కబుర్లు చెప్పినా ఆ అమ్మాయి అస్సలు లొంగదు. ఎందుకంటే ఆమెకు నిజమైన ప్రేమ అంటే ఏంటి, అది ఎలా ఉంటుందో ఆల్రెడీ ఇంట్లోనే తెలిసి ఉంటుంది. కాబట్టి బయటి వాడి నకిలీ ప్రేమను చాలా ఈజీగా తిరస్కరిస్తుంది. ఆడపిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు ఒక విషయం గమనించాలి. మీ ఆడపిల్లలకు చదువు చెప్పించి మంచి బట్టలు కొనిచ్చి చేతిలో డబ్బులు పెడితే మీ బాధ్యత తీరిపోదు. వాటన్నింటికంటే ముందు వారికి మీ ప్రేమ, మీ సమయం చాలా అవసరం. ఆఫీసు నుండి రాగానే ఫోన్లలో మునిగిపోకుండా కూతురి పక్కన కూర్చుని ప్రేమగా మాట్లాడాలి. అమ్మా, ఈరోజు కాలేజీలో లేదా ఆఫీసులో ఏం జరిగింది, ఈరోజు ఎలా గడిచింది, ఎవరైనా ఏమైనా అన్నారా అని ప్రేమగా అడగండి. తండ్రి ఇచ్చే ఒక చిన్న ఆలింగనం, తల్లి చెప్పే ఒక ఓదార్పు మాట ఆ అమ్మాయికి గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. ఇంట్లోనే ఇంతటి ఆత్మీయత దొరికినప్పుడు ఏ ఆడపిల్ల కూడా బయటి వారి మాయమాటలకు అంత ఈజీగా పడదు. ఇంట్లో ప్రేమతో పాటు పిల్లలకు నమ్మకాన్ని కూడా ఇవ్వాలి. భవిష్యత్తులో ఏదైనా చిన్న తప్పు జరిగినా లేదా ఎవరైనా బయట తమను ఇబ్బంది పెడుతున్నా మా నాన్నకు చెప్తే నన్ను కొట్టడు, నన్ను నమ్మి ఆ రాక్షసుడి తాట తీస్తాడు అనే గట్టి నమ్మకం కూడా కూతురి మనసులో ఉండాలి. ఆ నమ్మకం లేనప్పుడు యశస్విలాగే అమ్మాయిలు బయట వాళ్లకు భయపడి రహస్యాలు దాచి చివరికి సైకోల చేతిలో బలవుతున్నారు. ఆడపిల్లలకు ఇంట్లోనే కొండంత ఆప్యాయత దొరికితే బయట ఏ వేటగాడు కూడా ప్రేమ వల వేసి వారి జీవితాలను బలి తీసుకోలేడు. మన ఆడపిల్లల రక్షణ మన ఇంట్లోని ప్రేమతోనే మొదలవుతుంది. యశస్వి ఉదంతం కేవలం ఒక క్రైమ్ కేసు కాదు, మన కళ్ళ ముందే ఉన్న సమాజానికి అద్దం పట్టే ఒక చేదు నిజం. ప్రేమ పేరుతో తిరిగే సైకోల క్రూరత్వానికి, భయంతో లోపల నలిగిపోయే ఆడపిల్లల అమాయకత్వానికి, పిల్లల మనసును చదవలేకపోతున్న తల్లిదండ్రుల అలసత్వానికి ఈ కేసు ఒక నిదర్శనం. అమ్మాయిలు, ఒక్కటి మాత్రం మీ గుండెల్లో గట్టిగా ముద్రించుకోండి. ప్రాణం కంటే, మీ ఆత్మగౌరవం కంటే ఏ బంధము, ఏ ప్రేమ ఎక్కువ కాదు. మిమ్మల్ని భయపెట్టేవాడు, మీ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేసేవాడు ఎప్పటికీ ప్రేమికుడు కాలేడు. వాడు కేవలం మీ జీవితాన్ని పీల్చేసే ఒక పిశాచి మాత్రమే. వాడు లీక్ చేస్తాననే ఫోటోల కంటే, సమాజం అనుకునే మాటల కంటే మీ ప్రాణం చాలా విలువైంది. భయాన్ని వీడండి, ఎదురు తిరగండి. మొదటి రోజే మీ ఇంట్లో వాళ్లకు లేదా పోలీసులకు చెప్పి ఆ సైకోల ఆట కట్టించండి. ఇక తల్లిదండ్రులు ఏం చేయాలంటే, మీ పిల్లలకు ఆస్తులు అంతస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఇంట్లో కొండంత ప్రేమాభిమానాలను ఇవ్వండి. వాళ్ళు మనసు విప్పి మాట్లాడేంత స్వేచ్ఛను ఇవ్వండి. మీ కూతురికి ఏదైనా కష్టం వస్తే మొదట గుర్తుకు రావాల్సింది బయట ఉన్న స్నేహితుడో ప్రేమికుడో కాదు, కన్న తండ్రి, కన్న తల్లి మాత్రమే. ఆ నమ్మకం ఏ ఇంట్లోనైతే ఉంటుందో అక్కడి ఆడపిల్ల ఇలా వీధి శవంగా మారదు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి.
మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.